అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. కొంతమంది రైతు సోదరులు వారి దగ్గర ఉన్నటువంటి ఆవులు, ఎద్దులు, కోడిదూడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించడం జరుగుతుంది. సో వాటి యొక్క ధర రూ. 1,00,000, 1,50,000, 2,00,000 కూడా చెప్తున్నారు. అంత ధర పలికేటువంటి పశువుల్ని అమ్మి పెట్టడానికి సహకరించిన నాకు రూ. 150, రూ. 200 పంపించడానికి చాలా అంటే చాలా వెనకాడుతున్నారు. సో చాలామంది అయితే నాకు వీడియోలు చేయించుకున్న తర్వాత ఎక్కొట్టడం కూడా జరిగింది. సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను ఫ్రీగా చేయడానికి నాకు సమయం ఉండట్లేదండి. నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను, పిహెచ్డి చేస్తున్నాను. సో అది ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే నా చదువు కంప్లీట్ అయిపోతుంది, ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలను. సో అలానే కాలేజీ నుంచి వచ్చిన వెంటనే నేను ట్యూషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అండి. 6 to 8 కండక్ట్ చేస్తున్నాను. సో ఒక్కొక్కసారి నాకు మంచినీళ్ళు తాగడానికి, మా బాబుని ఎత్తుకోవడానికి కూడా సమయం ఉండదు. జస్ట్ వచ్చి కాలేజీ నుంచి వచ్చి వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకొని ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాను అనమాట. అంత టైం ఉండదన్నమాట. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మా బాబుతో కొంత సమయాన్ని కేటాయిస్తాను. తర్వాత కొంచెం ఫుడ్ తిని స్నానం చేసి మళ్ళీ వీడియోలు చేయడానికి వెళ్తూ ఉంటాను అనమాట. ఇది రైతులు అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఏది కూడా ఫ్రీగా రావట్లేదండి. కాబట్టి నేను నా ఫ్యామిలీని రన్ చేయాలి. సో నా విలువైన దానికంటే ముందు నా విలువైన సమయం వృధా అవుతుందండి ఈ వీడియోలు చేయడం వల్ల. సో డబ్బు నేను వేరే విధంగా సంపాదించుకోగలను, కానీ కోల్పోయిన విలువైన సమయాన్ని నేను తిరిగి తెచ్చుకోలేను. కాబట్టి రైతులు ఇది గమనించండి. అన్ని ఛానల్స్తో పోలిస్తే నేనే చాలా తక్కువగా తీసుకుంటున్నాను. వీడియోలు కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చేస్తున్నాను. ఎంత సమయం తీసుకున్నా కూడా క్వాలిటీకి నేను ప్రయారిటీ ఇస్తున్నానండి. సో దయచేసి నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకండి. నేను సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తిని. సో ఈ వీడియోలు చేయకపోతే నేను చెట్లు పెంచి వాటిని సంరక్షిస్తూ ఉంటాను, లేదా చదువుకుంటాను. నా లైఫ్ స్టైల్ వేరండి. కాబట్టి నన్ను మాత్రం మోసం చేయాలని చేయకండి. చాలామంది మనీ ఎక్కొట్టారు. సో ఇక నుండి నేను ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళకి మాత్రమే నేను వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి అతి మంచితనం అనేది నాకు కొంచెం ప్రమాదంగా మారుతుంది. నా చదువు కూడా కొంత స్పాయిల్ అవుతుంది. నా కాన్సన్ట్రేషన్ కూడా ఉండట్లేదు. కాబట్టి రైతులు ఇది గమనించి దయచేసి నాకు మనీ పంపించగలిగితేనే నాకు వీడియోలు పంపించండి. చాలామంది వీడియోలు పంపిస్తున్నారు, రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. సో స్టోరేజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది గమనించండి. థ్యాంక్ యూ.